అమ్మాయిలు కోరుకోవాల్సింది పవిత్ర కానుకలు ఇచ్చే భర్తలను కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకునే భర్త రావాలి అని. భర్తకి భార్య ఎప్పుడూ బరువు కాదు, బాధ్యత. బరువు అనుకున్నవాడు భార్యని ప్రేమగా చూసుకోలేడు. భార్యని భరించేవాడే భర్త. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. కోపం ఉంటే చెప్పాలి, చూపించకూడదు. ఇష్టం ఉంటే చూపించాలి, చెప్పకూడదు. అప్పుడే బంధం నిలుస్తుంది. ఆలోచనలు శృతి మించితే మనసు గతి తప్పుతుంది. ఆవేశం శృతి మించితే జీవితం గతి తిప్పుతుంది. మాట గతి తిప్పితే బంధం బలహీనమవుతుంది. ఒంటరితనం మిగులుతుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండి మనం నేర్చుకోవాలి. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం. మన తప్పులని మనం ప్రేమించిన వారి దగ్గర ఒప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు క్షమిస్తారు అనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో. నిజాయితీగా ప్రేమించే మనసు ఎప్పుడూ ఆవేదనతో బాధపడుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం ప్రేమించిన వ్యక్తి ఎక్కడ దూరం అవుతారు అని భయం. కావాలి అనలేను, వద్దు అనలేను, కలిసి ఉండలేను, విడిచి బ్రతకలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను, తనని మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను. జీవితం మీద విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలానే ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం. ఒక రోజు బాగా కోపంతో ఉన్నప్పుడు నీడను అడిగా, ఎందుకు నా వెనకే వస్తున్నావు అని. అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్పింది, నేను తప్ప నీ వెనక వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరని. నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం. ఎందుకంటే ఈ నకిలీ ప్రేమను నటించే మనుషుల మధ్య బ్రతకడం కన్నా ఒంటరిగా బ్రతకడం మంచిది. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అవసరమని. బతికినంతకాలం ఎవ్వరికీ భారం కాకుండా బతికే, అదే గొప్ప. మనిషిలో ఉండే భయమే బలానికి పెద్ద శత్రువు. మనలో ఉండే భయం మన బలాన్ని మనకి తెలియనీయకుండా చేస్తుంది. కొంచెం ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదు అనుకున్నా వాళ్ళకి మళ్ళీ నువ్వే కావాలి అనే రోజులు వస్తాయి. అద్భుతం ఎప్పుడైనా జరగచ్చు, కానీ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోలేం కదా. అనుక్షణం ఆనందం కోసం వెతుకులాడడమే నిజమైన జీవితం. గుర్తుపెట్టుకో, బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. జీవితంలో నిలబడడం తెలిస్తేనే నడవడం వస్తుంది. ఓటమిని తట్టుకుంటేనే ఎలా గెలవాలో తెలుస్తుంది. కష్టపడడం తెలిస్తేనే బ్రతకడం వస్తుంది. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసేంత ఉండకూడదు. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు.